చాలా చోట్ల భార్యాభర్తలు గొడవల విషయాల్లో చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. వినడానికి కొంచెం సిల్లీగా అనిపించినా కూడా వాళ్ళ కోపం వల్ల, వాళ్ళ మాటలు విసురుకోవడం వల్ల విడిపోతూ ఉంటారు. ఎక్కువగా దెబ్బలాడుకోవడంలోనూ పుట్టింటి వాళ్ళని, వాళ్ళ పుట్టింటి వాళ్ళు వీళ్ళు, వీళ్ళ పుట్టింటి వాళ్ళని వీళ్ళు ఇద్దరు తిట్టుకోవడం వల్ల అసలు వీళ్ళిద్దరూ తిట్టుకున్న దానికంటే మన కుటుంబ సభ్యుల్ని వెనకాల ఉన్న వాళ్ళని కూడా తిట్టడం వల్ల కోపం అనేది ఎక్కువ వస్తుంది. అది ఎవరికైనా సరే అంతే. తల్లిదండ్రులని తిట్టినా, తోడబుట్టిన వాళ్ళని తిట్టినా చాలా కోపం అనేది వస్తుంది. కానీ అక్కడ చూస్తే విషయం చాలా చిన్న విషయం ఉంటుంది, దాన్నే పెద్దది చేసుకుంటారు. ఒక్కసారి అర్థం చేసుకుని ఆలోచిస్తే అక్కడ ఎవరి తప్పు, పొరపాటుని జరిగిందా ఏంటి అనేది కూడా ఆలోచిస్తే కనుక ఏ కుటుంబంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి రావు. అయితే ఈ రోజున ఇద్దరు భార్యాభర్తల గురించి మనం చెప్పుకుందాం. అక్కడ ఉన్నది చిన్న విషయమైనా సరే వాళ్ళు అపార్థం చేసుకుని దాన్ని చిలికి చిలికి గాలివానగా చేసుకుని విడిపోయే పరిస్థితి దాకా తెచ్చుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే ప్రతిరోజు తన భర్త ఇంట్లోకి కావాల్సినవన్నీ వంట సామాగ్రి కానీ అన్నీ తెచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు. భార్య ఎప్పుడు బయటకు వెళ్ళి ఏది తీసుకురావాల్సిన అవసరం లేదు, అంత ప్రేమగా భర్త చూసుకుంటాడు. అలాగే ప్రతిరోజు కూడా భార్యకు నీళ్లు కూడా చెరువు దగ్గర నుండి తీసుకొచ్చి ఇంట్లో నింపి పెడతా ఉంటాడు. భార్యకి ఎప్పుడు ఏ పని కూడా అలవాటు అనేది లేదు, బయటికి వెళ్ళదు. ఇంట్లో వంట చేసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం ఇంతవరకే తనకు తెలుసు. అయితే ఒక రోజున ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల తన భర్త నీళ్లు తీసుకురాకుండా తన పనికి వెళ్ళిపోతాడు. చెప్తాడు, నాకు ఈరోజు కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, నేను సాయంత్రం వచ్చాక తీసుకొస్తానులే అని చెప్పి తను వెళ్ళిపోతాడు. అయితే తన భార్య అనుకుంటుంది, అయ్యో నా భర్తకి ఈరోజు ఆరోగ్యం బాగాలేదు కదా, సాయంత్రం వచ్చిన తర్వాత నీళ్ళు తీసుకొస్తానన్నాడు, ఎందుకు తనని కష్టపెట్టడం, అదేదో నేనే తీసుకొస్తే సరిపోతుంది కదా, తనకు ఒంట్లో బాగాలేదు కదా అని ఆలోచించి తనకి నీళ్లు మోసే అలవాటు లేకపోయినా కూడా ఏదైనా సరే భర్త మీద ప్రేమతోటి భర్తను కష్టపెట్టకూడదు అన్న ఆలోచనతోటి తను చెరువుకు వెళ్ళి నీళ్లు తీసుకొద్దామని చెరువుకు వెళ్ళి చిన్న బిందెతోటి నీళ్లు తీసుకొస్తుంది. తీసుకొచ్చి తన ఇంట్లో ఉన్న బకెట్లు, బిందెలు అన్నీ గుమ్మం ముందర ఎదురుగుండగా పెట్టి కొద్ది కొద్దిగా తెచ్చి ఆ నీళ్లు నింపుతూ ఉంటుంది. అయితే మధ్యాహ్నం భోజనానికి తన భర్త ఇంటికి వస్తాడు. రాగానే కాలికి అక్కడ పెట్టిన బకెట్లు అవి కాలికి తగిలి కాలికి గాయం అవుతుంది. అయితే కొంచెం గాయమయ్యి కొంచెం రక్తం కారేసరికి కంగారు పడిపోయి ఇష్టం వచ్చినట్టు తన భార్యను తిడతా ఉంటాడు. ఎక్కడున్నా ఎవరు పెట్టారు గుమ్మం ముందర బిందెలు, బకెట్లు, మనుషులు తిరిగే దారి కదా, నేను వస్తానని తెలుసు కదా, అడ్డంగా ఎందుకు పెట్టాలని భార్య మీద గట్టిగా అరుస్తాడు. కానీ భార్య ఇంట్లో కనిపించదు. అయితే తన భార్య పెట్టింది ఇక్కడ అని అనుకుని చెరువుకు వెళ్ళి ఉంటుందని అలా బయట నిలబడి చూస్తుంటే తన భార్య బిందెతో నీళ్లు మోసుకొని వస్తూ ఉంటుంది. తన భార్యకు నీళ్లు మోయడం అంటే అలవాటు లేదు, ఆ విషయం తన భర్తకు కూడా తెలుసు. అయితే భార్య రాగానే భర్తని గట్టిగా అరిచి తిడుతూ ఉంటాడు, నిన్నెవరు తీసుకురమ్మన్నారు నీళ్లు, ఇక్కడ బకెట్లన్నీ పెట్టి అడ్డంగా ఎందుకు పెట్టావు, చూడు నా కాలికి ఎంత గాయమైందో అని చెప్పేసి భార్య మీద గట్టిగా తిడతారు. నువ్వు అంతా ఇంతే, నీ పుట్టింటి వాళ్ళు నీకు ఇలాగే పని నేర్పించారా, ఇక్కడ ఎవరైనా అడ్డంగా పెడతారా, చూడు నాకు రక్తం కారుతుంది అని చెప్పేసి మీ పుట్టింటి వాళ్ళు ఇలాగా నువ్వు ఇలాగా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. అది భార్య మనసుకి చాలా బాధ కలుగుతుంది. అయ్యో నేను భర్త మీద ప్రేమతోటి భర్తను కష్టపెట్టకూడదు అని అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను నీళ్లు తీసుకొచ్చానే, ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా నా పుట్టింటి వాళ్ళని కూడా మా అమ్మ వాళ్ళని కూడా తిడుతున్నాడే అని బాధపడి సరే నేను వెళ్ళిపోతానని తిన కూడా 4 మాటలు ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నేను తెచ్చిన నీళ్ళన్నీ మీరు ఒలకపోసేశారు, కష్టపడి మోసుకొచ్చాను, నాకు నీళ్లు మోసే అలవాట్లేదు, అయినా కూడా మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక నేను నీళ్లు తెచ్చిపోస్తే మీరు కాలుతో తన్నేశారు, నా నీళ్ళన్నీ నేలపాలు అయిపోయాయి, పైగా నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టి నా పుట్టింటి వాళ్ళని కూడా తిడుతున్నారు, నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతానని భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. చూసారా, అక్కడ జరిగింది చిన్న విషయమైనా అర్థం చేసుకోవడంలో ఎంత ఆలస్యం అయిపోయిందో, ఒకరికొకరు మాటలు విసురుకోవడంలో భార్యాభర్తల బంధం దూరం అయిపోయింది. భార్య కోపగించుకుని వెళ్ళిపోయింది. భర్త అక్కడ ఒక్క నిమిషం ఆలోచించాలి కదా, అయ్యో నా భార్య నాకు బాగోలేదనే కదా, తనకు అలవాటు లేకపోయినా నన్ను కష్టపెట్టడం ఇష్టం లేక తను కొంచెం కొంచెంగా నీళ్లు తెచ్చి నింపిందే, ఆ నీళ్ళని నేను కాళ్ళతో తన్నేసేనే, నీళ్ళన్నీ నేలపాలు అయిపోయాయి కదా, నేను ఎందుకు అర్థం చేసుకోలేదు అని ఒక్కసారి భర్త మనసులో అనుకొని ఉండుంటే ఇంత గొడవ జరిగేది కాదు. అలాగే భార్య కూడా అయ్యో నా భర్త కోసం తెచ్చాను కదా, పోన్లే ఆయన కాలికి దెబ్బ తగిలిందే,
పోనీలే రండి, మీరు లోపలికి రండి, నేను భోజనం పెడతాను, చూసుకోలేదు, ఇక్కడ నీళ్లు తెచ్చే అడావిడిలో నేను అడ్డంగా పెట్టాను, ఏమనుకోవద్దులే అని చెప్పేసి భార్య కూడా దగ్గరికి తీసుకుని ఆ గాయానికి మందు రాసుంటే తన ప్రేమను కూడా చూపించుకున్నట్టు అయ్యేది. ఇద్దరిలోనూ పొరపాట్లు అనేవి ఇద్దరిలోనూ ఉన్నాయి. ఇద్దరూ తొందరపడ్డారు, ఇద్దరూ మాటలు విసురుకున్నారు, కానీ ఇద్దరూ దూరం అయిపోయారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పని చేసేటప్పుడు అక్కడ పొరపాటుని జరగచ్చు, కావాలని అయితే ఎవరూ చేయరు. తన భార్య ప్రేమతో చేసిన ఆ పనిని అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు మాటలు విసిరాడు. అలాగే తన కన్న వాళ్ళని, పుట్టింటి వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కానీ ఒక్కసారి అర్థం చేసుకోవాలి, నా కోసం చేసింది కదా, ఈ దెబ్బే కదా, ఏముంది, 2 రోజులు ఆగితే తగ్గిపోతుందిలే అని భర్త సర్దుకొని ఉన్నా, అలాగే భార్య కూడా అయ్యో ఆయనకు దెబ్బ తగిలింది కదా, ఆ కోపం మీద నన్ను 2 అరిచారు కదా, ఎందుకులే పోనీలే అంటే అన్నారులే అని భార్య అర్థం చేసుకున్నా, అక్కడ ఇద్దరూ ఇలా అర్థం చేసుకున్నారంటే అక్కడ అసలు ఏ గొడవ జరిగేది కాదు, ఎవరూ కూడా విడిపోయేవాళ్ళు కాదు. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ప్రతి ఇంట్లోనూ సహజంగా జరుగుతూనే ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోకుండా ఎవరు మటుకు వాళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మన ఇంట్లో చిన్న విషయం జరిగింది అని అంటే మీ ఇద్దరి మధ్యనే మాట్లాడుకోవాలి తప్ప వెనకాలన్న పుట్టింటి వాళ్ళని ఎప్పుడు తిట్టకూడదు. కన్నవాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు పెంచి అన్ని రోజులు పెంచి మీ ఇంటికి మీకు భాగస్వామిగా పంపించారు. అలాంటప్పుడు మీరు ప్రేమగా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే చాలామంది అంటూ ఉంటారు చూసావా, భర్త ప్రేమ బాగుంది అని గమనించాలంటే తల్లిదండ్రులు గుర్తు రాకూడదంట. అంటే భర్త అంత ప్రేమను చూపించాలి. తల్లిదండ్రులకు మించిన ప్రేమ భర్త దగ్గర దొరకాలి ఏ ఆడపిల్లకైనా. అలా చూసిన రోజున అమ్మ నాన్న కూడా గుర్తురారు, కుటుంబ సభ్యులు కూడా గుర్తురారు. అంత ప్రేమని భార్యకి ఇవ్వాలి మీరు. ఎందుకనంటే అందరినీ వదులుకొని జీవితకాలం మీతో తోడుగా ఉండడానికి మీ భార్య వస్తుంది కాబట్టి మీరు చాలా ప్రేమను పంచాలి, ఓపికగా ఉండాలి. ఒక మాట తన అన్నా కూడా భరించాలి. ఎందుకు అనంటే తను అన్నీ వదులుకొని మీ ఇంటికి వస్తుంది కాబట్టి. అదే మీరైతే వాళ్ళ ఇంటికి వెళ్తారా ఇల్లరకంగా? ఏ మగవాళ్ళు కూడా ఇల్లరకంగా అత్తగారిళ్ళకి వెళ్ళరు. అలాంటప్పుడు భార్య మీకోసం అన్నీ వదులుకొని వచ్చినప్పుడు మీరు చాలా ప్రేమని పంచి చూపించాలి. ఎవ్వరు గుర్తురానంత విధంగా ఉండాలి మీ ప్రేమ. అలా చూసుకున్న రోజున ఏ భార్యాభర్తల మధ్య కూడా అస్సలు గొడవలు అనేవి రావు. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎప్పుడు కూడా పుట్టింటి వాళ్ళని తిట్టేస్తూ ఉంటారు, వెనకాల ఉన్న వాళ్ళని తిట్టేస్తూ ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసి మీకు అప్పచెప్పినందు పాపానికి వాళ్ళని అనవసరంగా తిట్టడం అది ఎంతవరకు కరెక్టు? ఎప్పుడైనా సరే మగవాళ్ళు నిజాయితీగా, నిక్కచ్చిగా, అబద్ధాలు ఆడకుండా స్వచ్ఛమైన ప్రేమని ఎప్పుడైతే భార్యకి అందిస్తారో అలాగే తిరిగి కూడా మీరు వాళ్ళ ప్రేమను పొందొచ్చు. అక్కడే చిన్న పొరపాట్లు చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరాలు అనేవి పెరిగిపోతున్నాయి, గొడవలు పడడం అనేది జరుగుతూ ఉంది. ఇదే పొరపాటు ప్రతి ఒక్క ఇంట్లోనూ జరుగుతుంది. నేనే కరెక్ట్ అని ఒకళ్ళు అనుకుంటారు, నేనే కరెక్ట్ అని ఒకళ్ళు అంటారు. ఎవరికి వారే నేను చేసిందే రైటు అని అనుకుంటారు తప్ప నాలో ఏం పొరపాటు ఉంది, నేనేమి తప్పుగా ఆలోచించాను, అయ్యో నేను ఎదుటివారి మనసుని బాధ పెట్టానే, నేనే కొంచెం ప్రేమను చూపిస్తే సరిపోతుంది కదా, ఇద్దరి మధ్య దూరం పెరగదు కదా అని ఎవరికి వాళ్ళే అర్థం చేసుకుని ఉంటే ఏ భార్యాభర్తలు కూడా అస్సలు దూరం అవ్వాల్సిన పని ఉండదు. వాళ్ళ మధ్య గొడవలు అనేవి ఉండవు. ముందు నిజాయితీగా ఉండాలి, ప్రేమను పంచాలి. పొరపాట్లు జరిగినా చిన్నదే కదా అని అర్థం చేసుకోవాలి. ఆ తప్పుల్ని అర్థం చేసుకున్న మరుక్షణం ఎప్పుడు కూడా ఎవరి మధ్య గొడవలు ఉండవు, విడిపోయే పరిస్థితి రాదు. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. భార్య అయినా సరే, భర్త అయినా సరే, ముందు నిజాయితీగా మీ ప్రేమను పంచండి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.